నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు పిలుపునిచ్చిన విద్యాసంస్థల బంద్ రాయదుర్గంలో ఉద్రిక్తతకు దారితీసింది. బంద్ పిలుపుతో ముందస్తుగా అప్రమత్తమైన పోలీసులు వామపక్ష నాయకులను భారీగా అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గం పట్టణ సిపిఐ కార్యాలయం నుండి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వైపు బంద్ నిర్వహించేందుకు వెళ్లిన ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. అఖిల భారత యువజన సమైక్యకు సంబంధించి అనంతపురం జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిని. మరి దాదాపు 20 రోజుల నుంచి కూడా మరి సిజేపీ పార్టీ ఢిల్లీ జంతర్ మంతర్లో మరి ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ జరిగిందో దానికి సంబంధించి బాధ్యత వహిస్తూ మరి తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి వాళ్ళ డిమాండ్ చేస్తూ మరి దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు, విద్యార్థి యువజన సంఘాలు అన్ని కూడా గళమెత్తి వాళ్ళు ఇవాళ విద్యార్థులను లాఠీ చార్జులు, దాడులు ఇవాళ విచక్షణ రహితంగా జరుగుతున్న సందర్భంలో దానం నిరసిస్తూ దక్షిణాది ప్రాంతాలైనటువంటి వాళ్ళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరి విద్యా సంస్థలు బంద్ ప్రకటించడం జరుగుతుంది. ఇప్పటికే మరి రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణంగా ఇవాళ ప్రైవేట్ విద్యా సంస్థలు బంద్ ప్రకటిస్తే ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం మాత్రం ఇవాళ టీచర్స్ మీటింగ్ అని చెప్పేసి, పేరెంట్ టీచర్స్ మధ్య జరిగేటువంటి పీఈటీ మీటింగ్ అని చెప్పేసి ఇవాళ విద్యా సంస్థలు బంద్కు వెళ్తే ఇవాళ పోలీసులు కాపలా పెట్టుకుని ఇవాళ ప్రభుత్వ విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి సందర్భం ఉంది. ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నీట్ ఎగ్జామ్ సంబంధించి విద్యార్థికి అన్యాయాన్ని ఇవాళ బీజేపీ సంబంధించి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆ కూటమి ప్రభుత్వం ఇవాళ బాబు కావచ్చు, జగన్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు ఒక్కరు కూడా ఇవాళ మాట్లాడిన సందర్భం లేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అంటే ఇవాళ బాబు, జగన్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అని అర్థమవుతోంది. తక్షణమే మీ వైఖరిని విడనాడాలి, విద్యార్థుల పక్షాన నిలబడాలి, నీటి విద్యార్థుల పట్ల జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించాలి. వాళ్ళ నీటికి ఏదైతే గతంలో జరిగిన ఎగ్జామ్కి ప్రతి కోచింగ్ సెంటర్ నుంచి దాదాపు 25 మంది 30 మంది క్వాలిఫై అయితే ఇవాళ మొన్నటి రోజు జరిగిన ఎగ్జామ్లో వాళ్ళ 5 మందే ఇవాళ విద్యార్థులు క్వాలిఫై అయినటువంటి సందర్భంలో దీనివల్ల విద్యార్థులే కాక విద్యార్థి తల్లిదండ్రులు కూడా పూర్తిగా కోచింగ్ సెంటర్లో వేళ్లకు వేలు ఫీజులు కట్టి వాళ్ళ నష్టపోయిన సందర్భం ఉంది. వాళ్ళ విద్యార్థి అంటే కేవలం ఒక విద్యార్థి కాదు, వాళ్ళ విద్యార్థి కనుక కుటుంబం ఆధారపడిందని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలా. వాళ్ళ బీజేపీ ప్రభుత్వం ఇవాళ వ్యతిరేక విధానాలను విడనాడుతూ వాళ్ళ కేంద్రంలో అదేవిధంగా ఢిల్లీ జంతర్ మంతర్లో వాళ్ళ విద్యార్థి సంఘాలు, యువత అందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా అంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏ రకంగా చిత్రీకరిస్తుందో తెలుసా? వాళ్ళ టెర్రరిస్ట్ అంటుంది, వాళ్ళ దేశద్రోహి అంటున్నారు. అదేవిధంగా ఆర్బన్ నక్సల్స్ అని చెప్పేసి వీళ్ళు మతోన్మాదులు, వ్యతిరేకులు అని చెప్పేసి ఇవాళ ఈ దేశంలో ఉన్న యువత పైన ముద్ర వేస్తూ ఇవాళ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఏమనాలో ఇవాళ అర్థం కాని పరిస్థితి. తక్షణమే వైఖరిని మారండి. ఈ దేశం ఒకటే బీజేపీ తోటే కాదు, దేశం 140 కోట్ల మందిని అని చెప్పేసి ఇవాళ బీజేపీ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఇవాళ విద్యార్థుల సంఘం తెలియజేస్తున్నాం. మరి ఈ రోజున అక్రమంగా మరి పీటీ మీటింగ్లు అడ్డుకోవడానికి వెళ్తే మరి బంద్కి వ్యతిరేకంగా ఈ కూటమి ప్రభుత్వం ముందస్తుగా విద్యార్థుల సంఘాలు, ఏఎస్ఎఫ్, వైఎఫ్ నాయకులు రాయదుర్గం ప్రాంతంలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని అక్రమ అరెస్టులను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే నీటి పరీక్షలకు ఏదైతే విద్యార్థులకు అన్యాయం జరిగిందో, నీటి పరీక్షల వల్ల మరణించినట్టు కుటుంబాలు ఉన్నాయో ఆ విద్యార్థుల కుటుంబాలని మరి తక్షణమే ₹1 కోటి ఎక్స్టెన్షన్ ప్రకటించి ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ తక్షణమే నైతిక బాధ్యత వహిస్తూ మరి కేంద్ర విద్యాశాఖ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కూడా దాదాపుగా 100 నుంచి 150 పేపర్లు ఈరోజు లీక్ అవుతా ఉన్నటువంటి సందర్భం ఉంది. మన రోజున కూడా నీట్ పేపర్ లీకేజ్ అయినటువంటి సందర్భంలో విద్యార్థి యువజన సంఘాలతో పాటు ప్రజా సంఘాలు, కాకపోతే జనతా పార్టీ కావచ్చు అన్ని కూడా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం కదా. విద్యార్థులు అక్కడ ధర్నా చేస్తాం అంటే బీజేపీ ప్రభుత్వం మాత్రం వాళ్ళ విద్యార్థులు కాదు, ఎక్కడో ఉన్నటువంటి నక్సలైట్ అని చెప్పేసి ఈరోజు ముద్ర వేసి ఈరోజు వాళ్ళని చితక బాధడం ఇదైతే సరైన పద్ధతి కాదని చెప్పేసి కూడా ఈరోజు ఏఐఎస్ఎఫ్ గా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నీట్ పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి వాళ్ళని కొంతమందిని మాత్రమే 2-3 ఈరోజు అరెస్ట్ చేసి ఈరోజు కేసు పెట్టడం జరిగింది. మేము దీని నైతిక బాధ్యత వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తాను. అందులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కేంద్రం, నియోజకవర్గ కేంద్రంలో కూడా దేశవ్యాప్తంగా కూడా బంద్కు పిలుపునిస్తే ఈరోజు బంద్ను భగ్నం చేసే విధంగా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు కావాలని చెప్పేసి మెగా పేటీఎం అని చెప్పేసి ఈరోజు ప్రతి స్కూల్లో పెట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బంద్కు సహకరించకుండా ఈరోజు విద్యార్థి సంఘాలు అరెస్ట్ చేసే పద్ధతిలో ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. మేము నారా లోకేష్ గారు కూడా ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈరోజు నీట్ ఎగ్జామ్ రాసినటువంటి లేరా అని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నాం. మన విద్యార్థులకు కూడా నీట్
చేసి రాసిన ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారు, సంపూర్ణమైన మద్దతు తెలియజేసిన వాళ్ళు పోయి ఈరోజు మెగా పేటీఎం కాకుండా ఈ రోజు కాకుండా రేపు పెట్టుకోవచ్చు. కానీ ఈరోజు బంద్ని ఈ రోజు భగ్నం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మెగా పేటీఎం పెట్టి ఈ రోజు అన్ని విద్యా సంస్థలు నడిపి ఈరోజు పోలీసు యాజమాన్యాల ద్వారా నడుపుతా ఉన్నట్టు సందర్భం ఉంది. ఈరోజు మీ ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా ఒకటే తెలియజేస్తాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రంలో కూడా ఈరోజు గతంలో ఏదైతే ఏ ప్రభుత్వాలు అయితే గద్ద దింపడానికి ఈరోజు విద్యార్థి యువజన సంఘాలు ముందున్నాయో మీ ప్రభుత్వాన్ని కూడా గద్ద దింపి కూసాలా కదిలించేందుకు కూడా ఈరోజు విద్యార్థి యువజన సంఘాలు ముందుంటాయని చెప్పేసి కూడా తెలియజేస్తామన్నా. నీట్ పేపర్ లీకేజ్ చేసినటువంటి వారిపైన అందరితో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రిని కూడా వెంటనే రాజీనామా చేసి వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి కేంద్ర విద్యాశాఖ మంత్రిని వెంటనే తెలియజేస్తాం. లేని పక్షంలో కూడా దశల వారికి కూడా ఉద్యమాలు శ్రీకారం చుట్టామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నా పేరు ఆంజనేయులు, ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా కోశాధికారి.